హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు దుర్గా కిచెన్. పొరుగుంటి పుల్లకూర రుచి అన్నట్లు మా వారు పన్నీర్ పులావ్ ఒక ఫంక్షన్లో టేస్ట్ చేశారంటండి. ఇక చూడండి, చెవులోని జోరీగలాగా అక్కడ పన్నీర్ పులావ్ చేసినట్టు నువ్వు చెయ్యలేవన్నారు. అంత మాట అన్నాక మనం ఊరుకుంటామా? తగ్గేదేలే అని ఇక స్టార్ట్ చేసేసాను. రండి, పన్నీర్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ముందుగా వాటర్లో అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఫ్రెష్ పన్నీర్ ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. నానబెట్టుకున్న పచ్చి బఠానీ, బిర్యానీ మసాలా దినుసులు, క్యారెట్, బీన్స్, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్, గరం మసాలా. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసి ఆయిల్లో వేయించుకోవాలండి. ఇవి కలపకుండా వేయించుకోవాలి. చూద్దాం. ఈ విధంగా వేసిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూశారు కదా, స్లోగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. నెక్స్ట్ కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. మేము ఎక్కువగా ఇంట్లోనే నెయ్యి అనేది తయారు చేసుకుంటాము. ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా దినుసులు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. ఇందులో బీన్స్ అలాగే క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్, బీన్స్ కూడా మనకి లైట్గా వేయించుకోవాలండి. చూసారు కదా. తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ పెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసేయాలి. పచ్చి బఠానీ అనేది వాటర్లో ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. అలాగే పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకుందామండి. సాల్ట్ వేసుకుందాము. మనం ఇందులో కొంచెమే వేసుకోవాలండి, ఎందుకంటే మనం రైతాతో కానీ కర్రీతో కానీ సర్వ్ చేసుకొని తింటాం కాబట్టి కొంచెమే వేసుకుందాము. అలాగే గరం మసాలా వేసుకుందాం. ఈ గరం మసాలా వేయడం వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. అలాగే మనం ముందుగా గోల్డెన్ బ్రౌన్లో వేయించుకున్న పన్నీర్ క్యూబ్స్ అనేవి కూడా వేసేసుకుందాము. సాల్ట్, గరం మసాలా దీనికి పన్నీర్కి పట్టాలండి, కాబట్టి మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, అవి పైన ఒక్కొక్క లేయర్ లాగా వేసేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి స్లోగా మిక్స్ చేసుకుందామండి. పన్నీర్ అనేది మనం ముందుగా వేయించుకున్నాం కాబట్టి మనకి ఇందులో సాఫ్ట్గా ఉంటుంది, అలాగే విరిగిపోకుండా కూడా ఉంటుంది. నేను బాస్మతి రైస్ అనేది 1.5 గ్లాస్ రైస్ అనేది తీసుకున్నాను. నేను దానికి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత అది కూడా మనం స్లోగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం మూత అనేది పెట్టేసుకొని మనం కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి చెక్ చేద్దామండి. చూసారు కదా, పన్నీర్ పులావ్ రెడీ. ఈ పన్నీర్ పులావ్ని నేను నా స్టైల్లో సర్వ్ చేసేసాను. ఇలా నేను రైతాతో సర్వ్ చేసుకున్నానండి. పన్నీర్ పులావ్ మా పాప నేను తినేస్తాను మమ్మీ అని చెప్పేసింది. నేను తనకి వడ్డించేసాను. తింటుందండి మా పాప. తను పన్నీర్ అనేది చాలా ఇష్టంగా తింటుంది, అందుకే నేను తన కోసం ఎప్పుడు పన్నీర్ అనేది చేస్తూ ఉంటాను. సూపర్ అంటండి. అసలు ఫంక్షన్లో తిని వాళ్ళలాగా నువ్వు పన్నీర్ పులావ్ చేయలేవు అన్న మా వారిని వెతికి ఉతికి ఆరేయాలి. మీరు ట్రై చేసేసేయండి గుమగుమలాడే పన్నీర్ పులావ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.